నచ్చితే మీరు లైక్ చేయాలని, కామెంట్లో మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఫాలో కావాలని, దేవుని వాక్యమును మీరు వెంబడించాలని ప్రభు పేరట మిమ్ములను కోరుకుంటున్నాను. ఈరోజు చెప్పబోయే అంశం ఏమిటి అంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయం మనం చూసినప్పుడు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గురించి సమాచారం విన్నాడు. యేసు చేసిన కార్యాల గురించి, ఆయన బోధ గురించి, ఆయన చేసే అద్భుతాల గురించి, ఆయన జనుల మధ్యలో జరిగే కార్యాల గురించి కొద్దిమంది సైనికులు వచ్చి చతుర్థాధిపతి అయిన హేరోదు దగ్గర ఆ సమాచారాన్ని చేరవేసినారు. అప్పుడు హేరోదు అనేటువంటి మాట ఏమిటంటే, ఇతడు బాప్తిస్మిచ్చి యోహాను, ఇతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు కనుక ఇతని యందు అద్భుతాలు క్రియారూపకములగుచున్నాయని తన సేవకులతో చెప్పాడు. ఇక్కడ హేరోదు లేఖనాలు దేవుని శక్తిని ఎరుగకుండా పొరబడుతున్నాడు. మరి ఈరోజు అనేక మంది కూడా యేసు గురించి వాక్యము ప్రకటించబడే సమయంలో లేఖనాలు దేవుని శక్తిని తెలియకుండా పొరబడుతూ ఉన్నారు. ప్రజలు అనేక మంది వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు. వారి హృదయాల్లో దురాలోచనలు చేస్తూ ఉన్నారు. ఆయనకు విరోధంగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలాగ ఆలోచనలతో మనిషి నింపబడి ఉన్నాడు. కొద్దిమందికి మాటలు ఆటంకంగాను వెర్రితనంగాను ఉన్నాయి. కానీ పిలువబడినటువంటి వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. రెండవదిగా ఇక్కడ కొన్ని విషయాలు ప్రభువు ఖండిస్తున్నాడు. అదేమిటంటే, యోహాను ఇతను ప్రవక్త, యేసు కంటే ముందుగా పంపబడినటువంటి వ్యక్తి. అతని గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక నిశ్శబ్దం. అంటే యేసు కంటే ముందుగా పంపబడిన వ్యక్తి ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహాను. ఇతను యోహాను ప్రవక్తగా ఉన్నాడు. అక్కడ ఆ దేశానికి రాజు కిందన అధిపతిగా, చతుర్థాధిపతిగా హేరోదు ఉన్నాడు. ఈ యోహాను ఏం చేస్తున్నాడంటే, హేరోదు దగ్గరకు వెళ్ళి ఏమని చెప్తున్నాడంటే, నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదు. అంటే ఇక్కడ యోహాను హేరోదు రహస్యంగా మరుగ్గా చేసినటువంటి ఆ తప్పును గురించి ఖండిస్తానాడు, అతన్ని గద్దిస్తానాడు, బుద్ధి చెప్తానాడు. కానీ అతను అక్కడ ఏం చేయలేదంటే, హేరోదు ఆ మాటలు విన్న తరువాత కూడా అతను ఏం చేస్తున్నాడంటే, ఏమనుకున్నాడంటే, ఆ హేరోదు అతన్ని చెరసాలలో యోహానును బంధించేశాడు. మరియు హేరోదు అతన్ని చంపాలని కోరుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, జన సమూహం అంతా కూడా యోహాను ప్రవక్త అని ఎంచారు గనక జనులకు అతను భయపడ్డాడు. కావున దయచేసి ఈ వీడియో చూసే మన యొక్క జీవితాల్లో కూడా దయచేసి అనేక విధాలుగా ఈ దినాల్లో కూడా దేవుడు వాక్యము ప్రకటించబడుతుంది. సమయమందు అసమయమందు ప్రయాసపడుతున్నారు. టీవీలోను, సెల్లులోను, అదేవిధంగా చర్చిల్లోను, మీటింగ్స్లోను, అనేక కరపత్రికల ద్వారాను అనేక విధాలుగా దేవుని వాక్యము ప్రకటించబడతా ఉంది. సమయమందు అసమయమందు సేవకులు ఎంతగానో మన కొరకు ప్రయాసపడుతున్నారు. దీర్ఘశాంతముతో ఉపదేశిస్తూ ఖండించి గద్దించి బుద్ధి చెప్తున్నారు. కానీ ఈరోజు ఈ దినాల్లో జనులు, ఈ తరములో ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంటే, హితబోధను, ఆరోగ్యకరమైన బోధను సహించడం లేదు, సత్యమునకు చెవినివ్వడం లేదు. ఇక్కడ హేరోదు ఆరోగ్యకరమైన బోధను సహించడం లేదు, హేరోదు సత్యానికి చెవినివ్వడం లేదు. ఈరోజు కూడా అనేక మంది సత్యమును, ఆరోగ్యకరమైన బోధను చెప్తుండగా ఆ బోధను ఏం చేస్తున్నారంటే, వీడియో వింటాను కానీ ఆ వీడియోను స్క్రిప్ట్ చేస్తున్నారు, వేరే వీడియోలు చూస్తూ వెళ్ళిపోతున్నారు. మరియు సత్యము అందించబడుతూ ఉండగా ఆ సత్యానికి మనిషి చెవిని ఇవ్వడం లేదు.
కారణము ఏమిటి అనే విషయం చూసినట్లయితే మనిషి దురద చెవులు గలవారుగా ఉండి తమ స్వకీయ దురాశలకు అనుకూలంగా ఉండే బోధకులను తమ కోసం పోగు చేసుకున్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఫాలో చేస్తున్నారు. వారు చెప్పేటువంటి పద్ధతులన్నిటిని అనుసరిస్తూ చేతిలో పట్టుకొని రుచి చూసి ముట్టి లోబడుతూ వాడుతున్నారు. తమకు అనుకూలంగా ఉండేటువంటి బోధకులు వీడియోలు వారికి నచ్చినటువంటి వారు, అభిమానిగా ఉండేవారు, ఇష్టమైన వారు ఆ వీడియోలనే తమకు అనుకూలంగా ఉండేటువంటి వారు ఎక్కువగా సమయం ఆ వీడియోలే చూస్తున్నారు. అందులో ఎంటర్టైన్మెంటు, కామెడీ ప్రోగ్రాములు, రకరకాలైనటువంటి వీడియోలు ఈ దినాల్లో అనేక రకాలుగా వస్తున్నాయి. అలాంటి తమకు అనుకూలంగా ఉండే వాటిని వారు పోగు చేసుకున్నారు. తమకు అనుకూలంగా ఉండే వాటిని పోగు చేసుకొని వారిని ఫాలో అవుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆరోగ్యకరమైన బోధను మనిషి సహించడం లేదు. సత్యమునకు చెవినివ్వడ కల్పనా కథలు. ఈరోజు జనులు ఏం చేస్తున్నారంటే పసిపిల్లలయ్యుండి మనుష్యులు ఈ దినాలు అనేక మంది ఎవరన్నీ బోధకులని పిలుస్తున్నారో మాయలు చేసి వంచన చేసి జనులను తప్పు మార్గాల్లోకి లాగుతున్నారు. గాలికి కొట్టుకొని పోవునట్లు కలిపింపన్న ఉపదేశాలకు ఇటు అటు కొట్టుకొని వెళ్ళిపోతూ అలల చేత మనిషి ఎగరగొట్టబడుతున్నారు. కావున దయచేసి ఎవడు మిమ్మును మోసపరచకుండా చూసుకోండి, మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడండి అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. కావున దయచేసి ఈ విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలని మన ప్రభు పేరట మిమ్ములను కోరుకుంటున్నాను. ఇక్కడ హేరోదును యోహాను వెళ్ళి గద్దించిన అతను ఆ బోధను సహించకుండా, ఆ బోధకు చెవినివ్వకుండా అతను ఏం చేస్తున్నాడంటే తన సైనికులతో తన దగ్గర ఉన్న అధికారులతో అందరితో కలిసి హేరోదియ కుమార్తె వచ్చి నాట్యమాడంటే ఈరోజు మనిషి దేవుని వాక్యాన్ని వినకుండా వేరే వీడియోలు చూస్తూ కామెడీలు, రకరకాల ప్రోగ్రాముల్లో మనిషి ఏం చేస్తున్నారంటే ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, కామెడీను మనిషి హ్యాపీనెస్ విషయంలో తమకిష్టమైనటువంటి వాటిని అనుసరిస్తూ ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక దయచేసి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. ఈరోజు చాలా కుటుంబాలు ఏమైపోతున్నారంటే అలాంటి బోధల వైపు తిరిగేస్తున్నారు, వారిని వెంబడిస్తున్నారు. కావున జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్.